రుద్ర మీడియాకు స్వాగతం. మున్సిపాలిటీ అయినాక మనం అందరం మళ్ళీ కూర్చుంటాం కదా సమావేశానికి. తప్పకుండా మేము చేసిన అభివృద్ధి మా కార్యకర్తలే గెలిపించుకుంటారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ముగుదాడు వేయడంలో, ఇతర పార్టీలకు సంబంధించి ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైంది. కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎదురైనటువంటి అంటే చేదు అనుభవానికి సరైన ట్రీట్మెంట్ తీసుకొని పార్టీని ఒక క్రమ పద్ధతిలో నడపడంలో కానీ, తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో విజయపథంలో కొనసాగడానికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత ఎక్సర్సైజ్ చేసినట్లు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్పష్టమవుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు సాధించినటువంటి ఇది బీఆర్ఎస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీ కొంత మెరుగైన ఫలితాలు సాధించగానే కాస్త ఎగిసిపడింది. తర్వాత తమకు ఎదురు లేదు, భవిష్యత్తు మొత్తం తమదేనంటూ గొప్పలు చెప్పుకోవడం, ప్రధాన అధికార పార్టీని కొంచెం హేళన చేయడం లాంటిది జరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎగిసిపడినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక అంటే ఈ వచ్చిన ఫలితాలు అనేటివి బీఆర్ఎస్ పార్టీకి ఒక చెంప దెబ్బలానే భావించవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఇక భవిష్యత్తు తమదేనంటూ విపక్ష బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేయడం, దానికి ప్రతిగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి స్పందిస్తూ మా రాజకీయం ఏంటో, మేము చేసిన అభివృద్ధి ఏంటో, ప్రజల తీర్పు ఏంటో ఈ మున్సిపల్ ఎన్నికల్లో చూపిస్తామంటూ సవాల్ విసరడం జరిగింది. ఇంకా మా రాజకీయం చూడలే, ఇప్పుడు అందరూ మీరు ఓన్లీ అభివృద్ధి చేస్తున్నారు, రాజకీయం చేయండి కదా. ఈ మున్సిపాలిటీలో మా రాజకీయం ఏందో చూపిస్తాం, మేమే చూస్తాం. 100% మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాం. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి చేసిన ఛాలెంజ్కి అనుగుణంగా సీనియర్ రాజకీయవేత్త, ఎమ్మెల్యే తండ్రి అయినటువంటి ఎమ్మెల్సీ కుచుకుల దామోదర్ రెడ్డి ఒక చక్కని ప్రణాళిక రూపొందించడం, దాని తర్వాత ఎమ్మెల్యే సైతం ప్రతి వీధిలో ఉండేటువంటి ప్రతి గడపను తొక్కుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో ఒక మంచి ఫలితాలను సాధించగలిగిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతుంది. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ లేదా ఇతర పార్టీలు అభ్యర్థుల కోసం వెతుకులాడుతుండగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కలిగి ఉండింది. తమకు బీఫామ్ కావాలంటూ పోటాపోటీగా అభ్యర్థులు కాంగ్రెస్ టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే టికెట్ల కేటాయింపు విషయంలో నాన్సుడు దోడును అవలంబించారు. తర్వాత అదేవిధంగా ఆశావాళ్ళకు సంబంధించి రిజర్వేషన్లు గల్లంతు కావడంతో తమకు ఏ వార్డులో అవకాశాలు ఉంటాయన్న వెతుక్కొని ఆ వార్డు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇదంతా ఒక గందరగోళమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు విషయం ఒక ప్రధాన అంశంగా అంటే ఒక చిక్కు సమస్యగా మారింది. ఎంతో కాలంగా ఆ అవార్డుల్లో పనిచేస్తూ మళ్ళీ తమకు అవకాశం వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళంతా రిజర్వేషన్ల తారుమారుతో ఆశావాహులు ఒక నిరుత్సాహం ఏర్పడింది. దీంతోపాటు ఇతర వార్డుల్లో వెతుక్కోవడంతో ఆ వార్డుల్లో ఉన్న వాళ్ళు కూడా నిరాశ నిస్పృహకు గురి కావడం, తర్వాత వెన్నుపోట్లకు ప్రయత్నించడం, ఇవన్నీ అంటే వెన్నుపోట్ల యత్నాలు కూడా ఈ ఎన్నికల్లో భారీ ఎత్తుగానే జరిగాయి. ఇవే కాకుండా అర్హత ఉండి కూడా తమ వార్డులో తమకు అవకాశం రాలేదని అలుకలు వహించిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని అధిగమించి కాంగ్రెస్ పార్టీ ఒక చక్కటి ఫలితాలు సాధించడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఈ వార్డుల్లో అంతకుముందు ప్రయత్నం చేస్తున్న వాళ్ళ రిజర్వేషన్లన్నీ అటు ఇటు కావడంతో వాళ్ళ ఆశలు గల్లంతు కావడంతో ఈ ఏదైతే అభ్యర్థుల ఎంపిక అనేది ఒక కత్తి మీద సాములాగా కాంగ్రెస్ పార్టీకి మారింది. ఈ క్రమంలో
చివరి క్షణం దాకా తమ వార్డు అభ్యర్థి ఎవరన్న విషయాన్ని ఆ వార్డు ఓటర్లకు కూడా తెలియకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేసే విషయంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి చాలా ఎక్సర్సైజ్ చేసినట్లు ఇక్కడ స్పష్టమవుతుంది. ఒక్కో వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే పలువురు అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటికీ విత్డ్రాయల్స్ వరకు ఆ సస్పెన్స్ను కొనసాగిస్తూ చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా అభ్యర్థుల ఎంపిక విషయాన్ని రహస్యంగా ఉంచినటువంటి ఎమ్మెల్సీ ఆ తర్వాత అంటే విత్డ్రాయల్స్ కాగానే ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తర్వాత ఎమ్మెల్సీ కుచుకుళ్ళ దామోదర్ రెడ్డిలు ప్రచార రంగంలోకి దూకుడుగా ముందుకు దూసుకువెళ్లారు. నాగర్ కర్నూలులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ డాక్టర్ మల్లు రవితో పాటు డిసిసి అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ తర్వాత మన మార్కెట్ చైర్మన్ రమణరావుతో పాటు ఇతర పలువురు నేతలు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మాజీ పిసిసి అధ్యక్షుడు తర్వాత సీనియర్ రాజ్యసభ సభ్యుడైనటువంటి హనుమంతరావు కూడా నాగర్ కర్నూలు పట్టణంలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ప్రజలు ఎమ్మెల్యే తర్వాత ఇతర కాంగ్రెస్ నాయకులకు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున ప్రజలు కాంగ్రెస్ నేతలకు నీరాజనం పట్టడంతో విజయం అన్నది ఆ ప్రచారంలోనే కొంత క్లారిటీ వచ్చినట్లయింది. రాత్రింబవళ్ళు పక్కా ప్రణాళికతో ప్రచార వ్యూహంలో వారు అనుసరించిన విధానంతో నాగర్ కర్నూలు మున్సిపాలిటీలోని 24 వార్డులలో చైర్మన్ వైస్ చైర్మన్కి అవసరమైనటువంటి 1/3 మెజార్టీని మించి 18 స్థానాలను కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా కైవసం చేసుకోగలిగింది. ఏది ఏమైనా నిన్నటి దాకా ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. మా రాజకీయం ఏంటో, మా వ్యూహం ఏంటో, మేము చేసిన అభివృద్ధి పట్ల ప్రజల స్పందన ఏంటో మేము చూపిస్తామంటూ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కానీ చేసిన ఛాలెంజ్ అనుగుణంగా ఫలితాలు సాధించి భారీ మెజారిటీతో భారీగా సీట్లు సంపాదించడంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కృతకృతులైనట్లుగా పలువురు భావిస్తున్నారు. ఈ మధ్య వాళ్ళు ఆడ ఇంటున్నాం, ఎవరైనా మన కార్యక్రమాలు ఉంటే మా వచ్చేది నెక్స్ట్ టైం మనమే 3 సంవత్సరాలు కదా. ఫస్ట్ మున్సిపాలిటీ అయినాక మనం అందరం మళ్ళీ కూర్చుంటాం కదా సమావేశానికి. ఇంకా మా రాజకీయం చూడలే. ఇప్పుడు అందరూ మీరు ఓన్లీ అభివృద్ధి చేస్తున్నారు, రాజకీయం చేయండి కదా. ఈ మున్సిపాలిటీలో మా రాజకీయం ఏందో చూపిస్తాం. మేమే చూస్తాం 100% మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాం. వాళ్ళు మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు రారు, ఎట్లా వస్తున్నారు అనేది కూడా నేను మళ్ళీ చెప్తాను మీకు. ఎందుకంటే మేము మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నాం. వాళ్ళు నోరు జారుకుంటే మేము నోరు జారుతలేము అంతే. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఎమ్మెల్సీ కుచుకుల దామోదర్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా అభ్యర్థుల ఎంపిక, తర్వాత కొడుకు రాజేష్ రెడ్డి ప్రచార రంగంలో దూసుకుపోయిన తీరు, మంచి ఫలితాలను సాధించడంలో వారు పన్నిన వ్యూహం సఫలీకృతమైందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.